జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 విభాగము 147 14వ రాత్రి యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు కౌరవులు. వారితో పాటుగా పాండవులు కూడా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ 14వ రాత్రి భీమ, ధర్మజ, నకుల, అర్జున అందరూ యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో భీమ, ధర్మజ, అర్జున వీరవిహారం చేస్తున్నారు. యుద్ధంలో ద్రోణాచార్యుడిని పడగొట్టేశాడు ధర్మరాజు, దుర్యోధనుడిని పడగొట్టేశాడు భీముడు, కర్ణుడిని పడగొట్టాడు అర్జునుడు. ఈ యుద్ధంలో లోపుకెళ్ళి చూద్దాం. సంజయ 14వ రోజు రాత్రి ద్రోణాచార్యుడి కోరిక మేరకు యుద్ధం జరుగుతుందని చెప్పావు. ఆ రాత్రి యుద్ధం ఎలా జరిగింది? తెల్లవారేసరికి 15వ రోజు యుద్ధం ఎలా జరిగింది? అవన్నీ చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని. చెప్తున్నాడు సంజయుడు. మహారాజా, పాండవ వీరులు మన సైన్యాన్ని ఈ 14వ రాత్రి యుద్ధంలో దాదాపుగా 7 అక్షౌహిణీల సైన్యాన్ని హరించేశారు. మన సైన్యాన్ని పాండవులు హరించేశారు. మన వీరులు ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, సోమదత్తుడు, కృతవర్మ, బాహ్లికుడు, శల్యుడు, కృపాచార్యుడు, అలంబసుడు, ఇంకా మిగిలి ఉన్న నీ కుమారులు అంతా తీవ్రంగా యుద్ధం చేశారు. అటువైపు అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకుల, సహదేవులు, దుష్టజుమ్నుడు, సాత్యకి, ద్రుపదుడు, విరాటరాజు, ఉప పాండవులు 5. వీరంతా కురు పాండవ వీరులు ఒకరితో ఒకరు తీవ్రంగా ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. మన సర్వ సైన్యాధ్యక్షుడు ద్రోణుడు పాండవుల యొక్క శిబిరాజును సంహరించాడు. ఇంకా ద్రోణాచార్యుడు కేకేయ రాజు కుమారులను, దుష్టజుమ్నుని కుమారులను సంహరించాడు. నీ తమ్ముని కుమారుడు భీముడు ఈరోజు యమధర్మరాజు వచ్చి యుద్ధం చేస్తున్నాడా అన్నట్లు యుద్ధం చేస్తూ నీ 2 కుమారులైనటువంటి దుర్మధుని, దుష్కర్షుని సంహరించేశాడు. తదుపరి ఆ భీముడు మన వైపు యుద్ధం చేస్తున్నటువంటి భానుమంతుడు కళింగరాజు యొక్క కుమారులను సంహరించాడు. ఘటోత్కచుని కుమారుడైనటువంటి అంజనపరుడిని మన కర్ణుడు సంహరించాడు అని అంతా అనుకున్నారు. కానీ సంహరించినది అంజనపరుడిని అశ్వత్థామ. ఈ రాత్రి పూట తీవ్రంగా యుద్ధం చేస్తున్నటువంటి నీ తాత బాహ్లికుడిని భీమసేనుడు సంహరించాడు. బాహ్లికుడు అంటే భీష్మునికి పెదనాన్న. కురుక్షేత్ర యుద్ధం చేస్తున్న అందరిలోకి అతడే పెద్ద వయస్కుడు. ఈ బాహ్లికుడు రోహిణి అనే ఆమెను బలరామునికి వివాహం చేశాడు. ఆయన పరిపాలిస్తున్న దేశము బాహ్లిక దేశము, నేటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఈతుడు ప్రతీపుడు సునందల జ్యేష్ఠ కుమారుడు. ఈ ప్రతీప సునందల కుమారుడు భీష్ముని తండ్రి అయిన గంగాపతి శంతన మహారాజు. ఈ 14వ రోజు రాత్రి యుద్ధంలో మహారాజా, నీ కుమారులను 10 మందిని భీముడు సంహరించాడు. ఆ తర్వాత భీముడు శకుని యొక్క అన్నదమ్ములను 12 మందిని సంహరించాడు. ద్రోణుడు, ధర్మరాజు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. ద్రోణుడు బ్రహ్మాస్త్రం వేశాడు. ధర్మరాజు కూడా మంత్రించి బ్రహ్మాస్త్రాన్నే వేశాడు. ఒక ప్రక్క నీ జ్యేష్ఠ కుమారుడికి హామీ ఇస్తున్నాడు కర్ణుడు. నేను ఈరోజు ఎలాగైనా సరే అర్జునుడిని సంహరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం అయినటువంటి కృపాచార్యుడు నవ్వుతున్నాడు, పరిహసిస్తున్నాడు. కర్ణ, నువ్వు అర్జునుడిని సంహరిస్తావా ఈరోజు అని నవ్వాడు కృపాచార్యుడు. కృపాచార్యుడిపై విరుసుకుపడ్డాడు కోపంతో కర్ణుడు. చాలేవయ్య, పో పో
నువ్వు వెళ్ళి అర్జునుడిని సంహరిస్తావా అని మళ్ళా అన్నాడు కృపాచార్యుడు. కర్ణుడు కోపంతో వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇలా కర్ణుడితో అర్జునుడు, అర్జునుడితో కర్ణుడు ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. కొద్దిసేపటికే కర్ణుడి యొక్క రథము విరిగిపోయింది. రథసారథి చనిపోయాడు. గుర్రాలను చంపేశాడు అర్జునుడు. అర్జునుడు యొక్క బాణ దాటికి దాటికి కర్ణుడు చాలేక రక్తం కారుతూ రొప్పుతూ వెనదిరిగి పారిపోతూ ఉన్నాడు వెన్నిచ్చి. అలా తనతో యుద్ధం చేసి వెన్నిచ్చి పారిపోతున్న కర్ణుడి పైన అస్త్రాలు శస్త్రాలు సంధించలేదు ఫల్గునుడు. కానీ అంతకుముందే కృపాచార్యుడితో సిగ్గుమాలి గొడవపడినటువంటి కర్ణుడు మళ్ళా కృపాచార్యుని బతిమలాడుకొని అతను అదనెక్కే పారిపోయాడు. అర్జునుడు ఈ సాహసాన్ని చూసి కర్ణుడితో పాటుగా కురుసేనలు కురువీరులు కూడా పరుగులు తీశారు. వెన్నిచ్చి పారిపోతున్న వారిపైన ఒక్కరిపైన కూడా అర్జునుడు అస్త్ర శస్త్రాలు సంధించలేదు. యుద్ధనీతి పాటించాడు ఫల్గునుడు. అయ్యో సంజయ, 14వ రాత్రి యుద్ధం ఎందుకు చేశాడు ఈ ద్రోణుడు? మన సైన్యం తరిగిపోయిందే, ఇంకా సైన్యం ఎంత కొద్దిగా ఉంటుంది కదా, చెప్పు, మన సైన్యం ఏమన్నా పాండవులు సంహరిస్తుందా లేదా చూసి చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని. మహారాజా, ఈ రాత్రి పూట చంద్రుని వెన్నెలలో ఇరు వర్గాలు తీవ్రంగానే యుద్ధం చేస్తున్నాయి. దుర్యోధనుడి బాధ చూడలేక అశ్వత్థామ దుర్యోధనుడికి సంతోషపరచాలని తీవ్రంగా వచ్చి పాండవ సేనలను సంహరిస్తున్నాడు. అడ్డు వచ్చినటువంటి దుష్టజముడిని కూడా సావగొట్టేశాడు అశ్వత్థామ. అశ్వత్థామ కొట్టిన దెబ్బలకు దుష్టజమునుడు కూడా పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు, భీముడు, ధర్మరాజు మన సేనలన్నింటినీ వీరులను కూడా గుట్టలుగా కొట్టి పడేస్తున్నారు. తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు ఆ ముగ్గురు పాండవులు. మన అంబష్ట రాజు యొక్క సైన్యాన్ని దునులాడేశాడు భీముడు. అంబష్ట శిబిని అతని సైన్యాలని సంహరించేశాడు భీముడు. మగధ, వంగ, మద్ర దేశాల సైనికులను వీరులను సావగొట్టేసి సంహరించేశాడు అర్జునుడు. నీ పినతండ్రి సోమదత్తుడు భీష్మునికి సోదరుడు. ఇతడు సాత్యకితో తీవ్రంగా తలపడ్డాడు. యుద్ధం చేస్తున్నారు. కొద్దిసేపటికే సాత్యకి ఈ సోమదత్తుడిని సంహరించేశాడు. ఆ పైన ధర్మరాజు, ద్రోణాచార్యుడు తీవ్రంగా పెద్ద అస్త్రశస్త్రాలు వేసుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పాను కదా మహారాజా, ఇద్దరు కూడా బ్రహ్మాస్త్రాలనే వేసుకుంటున్నారు. ఇద్దరు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. అది ఏమిటో కానీ ఈ 14వ రోజు రాత్రి ధర్మరాజు అర్జునుడి వలె తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. అతని యుద్ధ నైపుణ్యము, శస్త్ర అస్త్రాలు వాడటం చూసి ద్రోణాచార్యుడు కూడా విస్తుపోయాడు. అంత బాగా యుద్ధం చేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజు వేసిన అస్త్ర శస్త్రాలకు ద్రోణాచార్యుడి శరీరం ఎక్కడ ఖాళీ లేకుండా చిల్లు పడిపోయింది. రక్తము కారుతుంది. చివరిగా ఆ ధర్మరాజు చేతిలో ద్రోణాచార్యుడు మూర్ఛపోయాడు. రథంపై పడిపోయినాడు. రథంపై పడిపోయినటువంటి గురువుగారిని చూశాడు ధర్మరాజు. ఇంకా అస్త్రం అతనిపైన వెయ్యలేదు. అతనిని విడిచిపెట్టేశాడు. ధర్మం తెలిసింది కదా ధర్మరాజుకి, విడిచిపెట్టేశాడు. కొంతసేపటికి తేరుకున్నటువంటి ద్రోణాచార్యుడు మళ్ళా వచ్చి, రా ధర్మరాజా, రా యుద్ధం చేద్దామని పిలిచాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఒక వాయువ్యాస్త్రం వేశాడు ద్రోణాచార్యుడు ధర్మరాజు పైన, అతని సైన్యం పైన. అదే వాయువ్యాస్త్రాన్ని వేశాడు ధర్మరాజు ద్రోణాచార్యుడి పైన. ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. ద్రోణాచార్యుడు ధర్మరాజు యుద్ధం చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ సన్నగా చెప్పాడు ద్రోణుడికి, ద్రోణాచార్యుడు నిన్ను ఈరోజు బంధించి అర్జునుడు లేని సమయం చూసి బంధించి దుర్యోధనుడికి అప్పగించాలని చూస్తున్నాడు బావా ధర్మరాజా, నువ్వు పక్కకు పో అని సలహా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు. పక్కకు వెళ్ళిపోయినటువంటి ధర్మరాజు కృతవర్మతో యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మ కుర్రవాడు, ధర్మరాజు కంటే చాలా చిన్నవాడు. పౌరుషంగా యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మతో యుద్ధం చేయలేకపోయాడు ధర్మరాజు. ఒక ప్రక్క సాత్యకి, భూరి ఘోరంగా యుద్ధం చేశారు. ఆ ఘోర యుద్ధంలో
యువకుడు మహావీరుడైనటువంటి సాత్యకి చేతిలో బూరి మరణించాడు. ఇంకో ప్రక్క భీమసేనుడు నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి దుర్యోధనుడు తీవ్రంగా పోరు తెలుపుతున్నారు. ఇద్దరూ అస్త్రశస్త్రాలు బాగా వేసుకున్నారు. అయితే భీముడి యొక్క అస్త్రశస్త్రాలకు గదాఘాతాలకు తట్టుకోలేక పడిపోయాడు నీ కుమారుడు దుర్యోధనుడు. భీముడి ఘోరమైన దెబ్బలు పడిపోయినటువంటి దుర్యోధనుడు రథంపై నుంచి ఇంకా చాలాసేపు లేవలేదు. అప్పుడు భీముడు కూడా అతనిపైన మరి అస్త్రశస్త్రాలు కానీ గతాఘాతములు కానీ చేయలేదు. అయితే అనుకుంటున్నారు మన సైనికులు, మన రాజు దుర్యోధనుడు చనిపోయాడేమో అని అందరూ భావిస్తూ ఉన్నారు. మన సేనలు హాహాకారాలు చేస్తూ ఏడుస్తున్నారు. కంగారుగా అంటున్నాడు మహారాజు, సంజయ్ చూడు, నా కుమారుడు చనిపోయాడా? చూసి చెప్పు నాకు అడిగాడు. లేదు మహారాజా, నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోలేదు, మూర్ఛపడిపోయాడు భీముడు దెబ్బలకు, ఇంకా బతికే ఉన్నాడు. అలా ఉండగా భీముడు పక్కకు జరిగేసరికి కొంతసేపటికల్లా నీ కుమారుడు తేరుకొని లేచాడు. ఇంకో ప్రక్క చూసేసరికి కర్ణుడు సహదేవుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. సహదేవుడితో యుద్ధంలో కర్ణుడే గెలిచాడు. సహదేవుడికి ధనస్సు విరిగిపోవడంతో కర్ణుడు దగ్గరగా వెళ్ళి అతని యొక్క ధనస్సుతో ఆ సహదేవుడు పొట్టపై పొడిచాడు. కర్ణుడికి జ్ఞాపకం వచ్చింది తాను తల్లికి ఇచ్చిన మాట. అందుకని సహదేవుడిని చంపకుండా పోరా పో కుర్రకుంక, నీ సాటి వారితో యుద్ధం చేసుకో, నాతో నువ్వు యుద్ధం చేస్తావేంటి అని తిడుతూ పంపించేశాడు. విరాట మహారాజు యొక్క సోదరుడు శతానీకుడు మహావీరుడే. అతడు శల్యుడితో ద్వంద్వ యుద్ధం చేశాడు. ఈ ద్వంద్వ యుద్ధంలో శల్యుడిదే పై చెయ్యి అయింది. శల్యుడు ఆ శతానీకుడిని సంహరించేశాడు. నకులుడి కొడుకు శతానీకుడితో నీ కుమారుడు చిత్రసేనుడు యుద్ధం చేస్తున్నాడు. నకులుడి కొడుకు శతానీకుడితో నీ కుమారుడు చిత్రసేనుడు యుద్ధం చేయలేక వెన్నెచ్చి పారిపోయాడు. మహారాజా ద్రుపద మహారాజు కర్ణుడి కొడుకు వృషసేనుడు, మన దుశ్శాసనుడు, ప్రతివింధ్యుడు, శకుని, నకులుడు ఎదురుగా ద్వంద్వ యుద్ధాలు చేస్తున్నారు. నకులుడి చేతిలో మన శకుని చావు దెబ్బలు తిని మూర్ఛపడిపోయాడు. మూర్ఛపడిపోయిన వాడిని ఇక నకులుడు సంహరించలేదు. ఇంకో పక్క మహావీరులైనటువంటి శిఖండి, కృపాచార్యులు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఆ ప్రక్కనే ద్రోణాచార్యుడు, దుష్టజుమ్నుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఈ దశలో దుష్టజుమ్నుడు ద్రోణుడి పైన సంహరిద్దామనే ఉద్దేశంతో ఒక మహాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ మహాస్త్రము ద్రోణాచార్యుని సంహరించాలని వెళ్తూ మహాజ్వాలలు, అగ్నిజ్వాలలు కక్కుతూ వెళ్తుంది. దానిని గమనించినటువంటి కర్ణుడు 11 మహాస్త్రాలు వేసి దుష్టజుమ్నుడి యొక్క అస్త్రాన్ని ద్రోణాచార్యుని చేరకుండా మధ్యలోనే ఆపేశాడు. అంటే ఇంతకుముందు అర్జునుడు చేసినట్లుగానే ఇద్దరు యుద్ధం చేస్తుండగా మధ్యలోకి కర్ణుడు వెళ్ళాడు. ఇది కర్ణుడి యొక్క అధర్మ యుద్ధమే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మహారాజా, భూరిశ్రవ సాత్వికల యుద్ధంలో అర్జునుడు కలగజేసుకున్నాడని. ఆ విధంగానే ఇక్కడ ద్రోణాచార్యుడు దుష్టజుమ్నుడు యుద్ధం చేస్తుండగా వారి మధ్యకి కలుగు చేసుకున్నాడు కర్ణుడు. ఈ విధంగా 14వ రాత్రి యుద్ధంలో ధర్మయుద్ధాలు, అధర్మ యుద్ధాలు మిళితంగా ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.